అమ్మా, మీరు కంకణాలు కట్టుకోండి. అమ్మా, అమ్మవారి మీద ఒక పాట పాడండి అమ్మా. అమ్మా, ఇదిగో మొదటి వాయినం. మీకు బాగా కావలసిన వాళ్ళకివ్వండి. అలాగే పూజారి గారు. మంజుల గారు, ఇదిగోండి.
మా మొదటి వాయినం అందుకోండి. అయ్యో, నాకెందుకండి? ఇంకా పెద్దవాళ్ళున్నారు కదా. ఈ పూజకి మీరే మా విశిష్ట అతిథి, అందుకే మీరే అందుకోవాలి. మీలాంటి పవిత్ర మూర్తులు ఆశీర్వదిస్తే నా పసుపు కుంకుమలు చిరకాలం ఉంటాయి. దీర్ఘ సుమంగళీ భవ. అయినా మీరు నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? వశిష్ఠ మహర్షి వద్ద ఉండే కామధేనువులాగే కాదనకుండా కోరికలు తీరుస్తారనే దానికి మీరు ప్రసిద్ధి. మీ ఆశీర్వాదం ఎంతో మంగళకరం. సరే, మీరు మీరు తర్వాత మాట్లాడుకుందరు గాని ముందు మాకు వాయినాలు పంచండి. త్వరగా ఇంటికి వెళ్ళి చేసే పనేం లేదు కదా ఆదిలక్ష్మి. ఎందుకంత తొందరపడుతున్నా? మంజుల గారు, ఈ వాయినాలు మీ చేత్తోనే ముత్తైదువులందరికీ పంచండి. ఎవరైనా వాయినం కొంగులో వేస్తారు, నువ్వేంటి మొహం మీద వేశావు? అంత వెటకారంగా కనిపిస్తున్నానా నీ కంటికి? చూసుకోకుండా చెయ్యి జారితే చెయ్యి చేసుకుంటావా ఆదిలక్ష్మి? మర్యాదగా ఆవిడికి క్షమాపణలు చెప్పు. వాయినం మీరే ఇచ్చుకొని నవ్వుల పాలు అవడమే కాకుండా నేనే తప్పైందని ఒప్పుకోవాలా? ఇదెక్కడ విడ్డూరం వదినా? నా మీద వాయినం పడేసినందుకు కొంచెం కూడా బాధ లేకుండా అలా గుడ్లప్పగించుకొని చూస్తుంది చూడు. ఈ మహాతల్లే నన్ను క్షమాపణ అడగాలి, లేకపోతే నేనిక్కడి నుండి కదలను. హద్దు దాటుతున్న ఆదిలక్ష్మి, తను నా మనిషి. తన మీద దెబ్బ పడిందంటే అది నా మీద పడ్డట్టే. తనను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. జరిగిన పొరపాటుకి తను ఆల్రెడీ బాధపడుతుంది అనడానికి తన కన్నీళ్లే సాక్ష్యం. తనను క్షమాపణ అడిగి నీ మర్యాదను నిలబెట్టుకో.
ఆదిలక్ష్మి చేసిన తప్పుకే క్షమాపణ చెప్పదు, ఇక చెయ్యని తప్పుకి ఎలా క్షమాపణ చెప్తాననుకుంటున్నావు? ఆవిడ నీ మనిషైతే నీకు గొప్పేమో కాని నాకు కాదు. ఏదో పొరపాటున పడేయలేదు, నువ్వు పొగిడేసరికి కళ్ళు నెత్తికి ఎక్కి పడేసింది. మేడం, ఒక్క నిమిషం. నా కారణంగా అనవసరంగా దేవకి గారిని మాటలనొద్దు. నాదే తప్పు, క్షమించండి. మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారు? ముందు వెనక చూడకుండా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టిన తనదే తప్పు. తనే క్షమాపణలు చెప్పాలి. చూసారా, తప్పు చెయ్యలేని వాళ్లే క్షమాపణలు చెప్పాలంట. మీరేనా చెప్పండి న్యాయం? వదినా, ఈ ఆదిలక్ష్మి గారు 25 నుండి మన కాలనీలోనే ఉంటున్నారు. అలాంటి ఆవిడ్ని నిన్నగాక మొన్నొచ్చిన ఈవిడ కోసం బాధ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు వదినా. ఆదిలక్ష్మి, ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్తావా? లేదు అంటే దెబ్బకు దెబ్బ కొట్టించుకుంటావా? ఓకే, సారీ. ఇక సిగ్గుంటే జన్మలో మీ గుమ్మం తొక్కను. ఆదిలక్ష్మి, ఈ ఇంటికొచ్చిన ప్రతి ముత్తైదువా అమ్మవారితో సమానం. ఆ జ్ఞానం నీకుండకపోవచ్చు, కానీ నా ఇంటి గడప దాటే ప్రతి స్త్రీ పసుపు కుంకుమలతోనే దాటాలి. పంతులు గారు, అమ్మా, మనం స్ట్రెయిన్ అవ్వకుండా దాని చెంప చెళ్ళు మనిపించేలా చేసావు. దాని కన్నీళ్లతో నా కళ్ళు చల్లబడ్డాయి. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇలాంటి అవమానాలు అది ఇంకా ఎన్నో చూడాలి. ఎవరెలాంటి వాళ్ళు మీదే తప్పు అనడం మీ గొప్పతనం. సరే, ఇక నేను వెళ్ళొస్తానండి. అయ్యో, ఒక్క నిమిషం.
ఇంత ఖరీదైన బహుమతి ఇప్పుడు ఎందుకండి? కరెక్ట్ సమయంలో మీరు వేలం పాటకొచ్చి నన్ను కాపాడకుండా ఉండుంటే ఈరోజు ఈ ఆస్తంతా నాకు దూరం అయ్యేది. నన్ను నమ్ముకున్న వాళ్ళు అన్యాయమైపోయేవాళ్ళు. అడగ్గానే వచ్చి వరలక్ష్మి వ్రతంలో సొంత మనిషిలాగా పక్కనే ఉండి సాయం చేశారు. మీరు చేసిన మేలుకి, మీ వల్ల నాకు కలిగిన ఆనందానికి ఇప్పుడు నేనిస్తున్నది చాలా చిన్న బహుమతి. నా మనిషి అనుకుని ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. ఏవండి, మీ అమ్మగారు నా మీద చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతను చూడనీకి మీరిక్కడ లేకపోవడం నాకు మస్తు బాధగుంది. దూరమైన మీ కొడుకు కోడలి కోసం మీరు భక్తినిష్టలతో చేసిన ఈ వరలక్ష్మీ వ్రతం ఫలించి మీ బిడ్డలు త్వరలోనే మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పిల్లల మనసు అర్థం చేసుకోకుండా బయటికి పంపించి చాలా పెద్ద పాపం చేశాను. ఆ పాపం పోవాలంటే ఇంకా ఎన్ని నోములు నోయాలో, ఎన్ని వ్రతాలు చేయాలో అర్థం కావడం లేదు. ఈ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కరిగిపోకముందే ఆ దేవుడి గుండె కరిగి నా చిన్నాని శ్రీవల్లిని తిరిగి పంపుతాడనే ఆశతోనే బ్రతుకుతున్నాను. గాజులు లెక్కనే మీరు కూడా మేలిం బంగారం మేడం. మీరెప్పటికీ తప్పు చేయరు. మేమెప్పటికీ మీకు దూరంగాము. మేమెక్కడున్నా సరే మీకు దగ్గరగానే ఉంటాం. మీ క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాం. రండి సార్, రండి. కూర్చోండి. బాగున్నారా బాబాయ్? బాగున్నానమ్మా. రేఖాకి మేడం. వెళ్ళి పిలుచుకురా. అలాగే మేడం. ఎలా ఉన్నారు బాబాయ్? ఏదో మీ పిన్ని పూజల వల్ల బానే ఉన్నానమ్మా. హాయ్ మేడం. హాయ్ సంజయ్. బాబాయ్, మీకు ఫోన్లో చెప్పాను కదా, ఇతనే సంజయ్. హలో బాబు, టెక్స్టైల్ బిజినెస్కు సంబంధించి మీ దగ్గర ఏవో గొప్ప ఆలోచనలు ఉన్నాయని మయూరి మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఒకసారి వివరిస్తారా? షూర్ సార్. సంజయ్ కూర్చోండి. మనం ఏదైనా గొప్పగా చేయాలి అంటే మన ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి. మన స్టోర్స్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ అంతా ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సిటీ అవుట్స్కట్స్లో ఒక 7 ఎకరాల స్థలంలో గోడౌన్స్ ఏర్పాటు చేసి సూరత్ నుంచి చీరలు, చాందినీ చౌక్ నుంచి చూడీదార్స్, పూణే నుంచి పిల్లల బట్టలు,
ముంబై నుంచి మగవాళ్ళ బట్టలు ఇంపోర్ట్ చేసుకొని మన గోడౌన్స్లో స్టోర్ చేస్తాం. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనం స్టార్ట్ చేయబోయే స్టోర్స్కి ఈ గోడౌన్స్ నుంచి